స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం గోవధ మీద కఠినమైన ఆంక్షలు తీసుకొస్తుంది. 1950 నాటి చట్టానికి పదును పెట్టి మరీ ఉంచింది ప్రభుత్వం, ప్రజల మధ్య ఉంచింది అని చెప్పేసి. అయితే దీనికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. గోవధ మీద కఠినమైన ఆంక్షలు సరే, అసలు గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఏపీ హైకోర్టులో ఒక పిల్లు దాఖలైంది, లోగడే. ఆ దాఖలు చేసింది కూడా ఎవరో బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ వీళ్ళు కాదు, ఏపీ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్, న్యాయవాది, వృత్తిరీత్యా హైకోర్టు న్యాయవాది వారు, ఆయన దాఖలు చేశారు. ముందర అంశం మాట్లాడుకుందాం. ఈ వ్యూ పాయింట్లో అంశానికి సంబంధించి మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు స్వయంగా ఆ బిల్ దాఖలు చేసిన బషీర్ అహ్మద్ గారు. నమస్తే అండి బషీర్ అహ్మద్ గారు. అలాగే కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు. నమస్తే నాగార్జున గారు. అండ్ తురగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్, వారికి కూడా నమస్తే. బషీర్ గారు, ఇవాళ వెస్ట్ బెంగాల్లో గోవధ మీద కఠిన ఆంక్షలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం తిరగేస్తుంటే మీ పిటిషన్ కనపడిందండి. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి మీరు బాగానే కసరత్తు చేశారు. హైకోర్టులో దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇతమిద్దంగా నాకు సమాచారం అయితే లేదు, కానీ అదైతే చదివా నేను. మీ పాయింట్స్ ఆ పిటిషన్లో మీరు పేర్కొన్న అంశాలన్నీ కూడా చదివా. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు ఇనిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ బిల్ అండి? వాస్తవంగా భారతదేశంలో మనం భారతీయుల మొత్తం గోవుని మాతగానే చూస్తాం. ఎందుకంటే మా హిందూ సోదరులు ఆధ్యాత్మిక పరంగా మాతగా చూస్తే, నాన్ హిందూస్ వచ్చేసి గోవుని మాతగా చూడడానికి కారణం ఏంటంటే గో పాలని తాగడం కాదండి, గో ఆధారిత ఉత్పత్తులు, ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి దీనిని ఉపయోగించుకోవడం, అలానే గో ఆధారితంగా వ్యవసాయం, ఈ గోమయాన్ని వ్యవసాయానికి వాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది తిరుగులేని విధంగా భారతదేశానికి గోమాత ఒక తల్లిలాగా నిజంగానే అన్ని విధాలుగా సేవ చేస్తుంది. కాబట్టి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తాం. ఇది జాతీయ విధానమా, మీ విధానమా? ఇది వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విధానంతో బిగినైంది. దీని మీద జాతీయ స్థాయిలో పార్టీలో కూడా చర్చ జరిగింది. దీన్ని ఇదే లైన్ తీసుకోవాలని చెప్పేసి జాతీయ కార్యవర్గంలో కూడా ఒక సూత్రప్రాయంగా ఒక అంగీకారం మీదకి రావడం జరిగింది. అయితే నేనేం చేశానంటే, గతంలో గవర్నమెంట్ కి లెక్కలేనన్ని రిప్రజెంటేషన్స్ పంపించాను. గోవుని కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగానైనా ప్రకటించండి, ఆ కృష్ణ జింకతో పాటు దీన్ని కూడా ప్రకటించండి అని కోరుతూ ఒక రిప్రజెంటేషన్స్ పంపిస్తే, ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చిన్న చర్య కూడా తీసుకోవాలి. ఇక తీసుకోకపోయేటప్పటికీ నేనేం చేశానంటే, హైకోర్టులో, గౌరవ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేస్తే, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని ఈ కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ఉంది, నేను సనాతనాన్ని అని చెప్పుకునే ఈయన పావలా కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఉండి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని అలౌ చేయకుండా దీన్ని డిస్మిస్ చేయించారు. అంటే గోవుని కనీసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర జంతువుగా ప్రకటించడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదు. మరి వీరు ఏ విధంగా వీరు దీన్ని మేము గోవుని మేము కాపాడుతామని వీళ్ళు చెప్తున్నారంటే, ఆర్ఎస్ఎస్, బీజేపీ, తెలుగుదేశం, అలాగే ఈ జనసేనకి సంబంధించి ద్వంద్వ ప్రమాణాలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ ద్వారా తెలుగుదేశాన్ని, జనసేనని, ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణుల్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే పిటిషన్ ని నేను సుప్రీంకోర్టుకు నేను తీసుకెళ్తా. వీరు సహకరిస్తారా? వీరు సహకరించి జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి నాకు మీరు వత్తాసుగా వస్తారా అనేది నేను మీ ద్వారా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, తెలుగుదేశం, జనసేన శ్రేణుల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ వచ్చేటట్టయితే కనుక, ఈ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ వెబ్సైట్లలో, వివిధ వెబ్సైట్లలో కనుక మనం చూసేటట్టయితే కనుక, నేను గణాంకాలను నేను సేకరించాను. ఈ గణాంకాలను సేకరిస్తే 2015 నుంచి తీసుకుని 2025 వచ్చేటప్పటికి భారతదేశం నుంచి విపరీతమైన ఎగుమతులు జరుగుతున్నాయి.
ఏ విధంగా జరుగుతున్నాయంటే గతంలో 2013 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 6వ స్థానంలో 8వ స్థానంలో ఉన్న బీఫ్ ఎగుమతులు ఈ రోజు 2వ స్థానానికి ఎగబాకాయి. మనం బ్రెజిల్ తో మనం పోటీ పడుతున్నాం. ఇంకా ఈ బీఫ్ ఎగుమతులకి మెయిన్ ఏ రాష్ట్రం నుంచి జరుగుతుందో తెలుసండి? నేను యోగిని అని చెప్పుకునే ఆ రోగి, మేము ఎంతో గౌరవించే మా శంకరానంద స్వామి వారు అభిముక్తేశ్వరానంద గారు చెప్పిన విధంగా గోవుల్ని హత్య చేస్తున్నాడని చెప్తున్నా. ఉత్తరప్రదేశ్ నుంచి 40.2% జరుగుతుంది. ఇది నేను చెప్పట్లా, అపేడ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్ నుంచి నేను ఈ గణాంకాలన్నీ సేకరించా. దాంతో పాటు ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి 12.39% జరుగుతుంది, బీఫ్ ఎగుమతి జరుగుతుంది. అలానే అది కాకుండా ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ బీఫ్ ఎక్స్పోర్టర్స్ లో టాప్ లెవెల్ లో ఉన్న ఎక్స్పోర్టర్ వచ్చేసి అల్లానా సన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈయన అల్లానా సన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈయన ఏం చేశాడంటే బీజేపీకి 30 కోట్ల రూపాయలు బీజేపీకి పార్టీకి ఆయన డొనేషన్ ఇస్తే బీజేపీ సంతోషంగా ఆ డొనేషన్ ని స్వీకరించింది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ వివాదం చేయడానికి నేను రాలేదు. నా ప్రయత్నం ఏంటంటే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవుని కాపాడాలి, గో ఆధారిత ఉత్పత్తుల్ని మనం అభివృద్ధి చేయాలి, గో ఆధారిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చా. దీన్ని నా వాదనని పాజిటివ్ గా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళారా అండి మీరు? సుప్రీంకోర్టుకి వెళ్ళారా మీరు? సుప్రీం